హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రియా A to Z కలెక్షన్స్. దిస్ ఈజ్ మనోప్రియ. సో ఇవాళ మనకు సరికొత్త కలెక్షన్స్తో అయితే మీ దగ్గరకు వచ్చానమాట. చెప్పాను కదా, నేను ప్రీవియస్ ఉగాది దసరా టైంలో తీసుకొచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో సో అది సెకండ్ క్లియరెన్స్ 2లో ఇవి క్లియరెన్స్గా మీకు ఇచ్చేస్తున్నాను. ఉన్నటువంటి శారీస్ చాలా సాఫ్ట్ శారీస్ అన్నమాట ఇవి. సో లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రము రియల్లీ పట్టు లుక్ అయితే వస్తుంది అనమాట. నాట్ పట్టు కానీ బట్ పట్టు లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు దగ్గరగా కూడా చూడొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది. బార్డర్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది మనకు శారీ ఇలా ఉంటుంది అనమాట. టోటల్గా కూడా శారీ లెంత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ అయితే నడుస్తుంది కాబట్టి సో జస్ట్ ఈ మంత్ ఎండ్ వరకు నేను ఏది చూపించినా కూడా మీకు క్లియరెన్స్ సేలే నడుస్తుంది. అంటే మనకు పడినటువంటి రేట్ ఏదైతే ఉందో సో హోల్సేల్ ప్రైజెస్లో అదే ప్రైస్లోనే మీకు ఈ శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అయితే నడుస్తుంది. చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఈ శారీస్ అనేటువంటివి మీకు దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా పర్చేస్ చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఎవరికైనా కావాలనుకుంటే ఇలా శారీని స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, MS కలెక్షన్స్లో. సో అందులో మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టచ్చు. సో ఇది మనకు శారీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్ లుక్ అండ్ గ్రీన్ కలర్లో అయితే మనకు ఇది దొరుకుతుంది. ఓకే, సో ఈ శారీ మీకు ఓన్లీ 400 రూపీస్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. కట్టుకుంటే కూడా చాలా మనకు పార్టీవేర్, నైట్లో పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సో నైట్ టైం మనకు పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది. శారీ కూడా చాలా సాఫ్ట్, హార్డ్గా అయితే ఉండదు. అండ్ మనకు కట్టుకుంటే కూడా ఇలా స్ప్రెడ్ అవ్వడం కూడా ఉండదు అనమాట. నీట్గా మనకు ఎలా కట్టుకుంటే అలా కూర్చునేస్తుంది అనమాట శారీ అయితే. సో కాబట్టి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ క్లియరెన్స్ సేల్లో ఈ శారీస్ దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ 400 రూపీస్తో వస్తుంది. సో అదర్స్ ఎవరైనా అంటే గుంటకల్ కాకోకుండా అదర్ ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకు షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుందన్నమాట. ఓకే, అండ్ ఇందులో వన్ మోర్ కలర్ అయితే ఉంది. సో అది రాణి పింక్. సో ఇందులో రాణి పింక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో సూపర్ అంటే సూపర్ ఆసమ్ కలర్ అండి. రియల్లీ అంటే సూపర్ కలర్. అసలుకి ఈ కలర్లో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే గోల్డ్ కానీ లైక్ గోల్డ్లో చిన్న డాట్స్ వచ్చి గోల్డ్ కానీ బ్లాక్లో కానీ ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే మాత్రం బ్లౌజు రియల్లీ సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. అండ్ మీకు సపరేట్ పళ్ళు అంటే మనకు ఇలా జస్ట్ గోల్డ్లో మీకు కనిపిస్తుందో లేదో ఇలా గోల్డ్లో లైన్స్ అయితే వచ్చి ఉంటుంది. పళ్ళు పాటలో అయితే మాత్రం ఇలా గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది. సో ఆ శారీకి కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా గోల్డ్ లైన్తో వచ్చేసి మనకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట. బట్ మనం కాంట్రాస్ట్ వేసుకుంటే సో ఈ శారీ మాత్రం రియల్లీ సూపర్ అంటే సూపర్ కలర్ అనమాట. కలర్ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎవర్ గ్రీన్ కలర్ అనమాట. రాణి కలర్, రాణి పింక్ అనేటువంటిది మనకు ఎవరి గ్రీన్ కలర్ అనేసి మనం అందుకే ఆల్మోస్ట్ ఎవరైనా కానీ పింక్నే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా లుక్ తెచ్చిపెట్టేది మనకు పింక్ కాబట్టి. సో కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ కలర్ అయితే ఎందుకన్నానంటే మనకు చాలా లుక్ ఇస్తుంది అనమాట కట్టుకుంటే కూడా. సో దానికి తోడు మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం రియల్లీ సూపర్ అంటే సూపర్. అండ్ ఈ కలర్ ఇంకా ఇది మనకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు, చాలా బాగుంటుంది. సో ఆనంద్ బ్లూ అన్నమాట. సో రియల్లీ సూపర్ అంటే సూపర్. డార్క్ షాప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి పింక్ వేసుకుంటే అది హైలైట్గా కనిపిస్తుంది కానీ బట్ ఇది ఏమంటారు ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. అంటే
వేసుకున్నా కూడా అంత మనకు హైలైట్ అనేటువంటిది అనిపిదు, అంటే ఒకలాంటి లుక్ అయితే వచ్చేస్తుంది వాళ్ళకు. సో అలాంటి అంటే డార్క్ చాప్ ఉన్నటువంటి వాళ్ళు శారీస్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా శారీ కొంచెం బాగా హైలైట్గా ఉన్నటువంటి శారీ కనిపిస్తే శారీ చాలా అంటే ఎబ్బెట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి సో అలాంటి వాళ్ళు దీన్ని రెఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎవరికైనా కూడా బాగుంటుంది. దగ్గరగా చూడండి మీరు. సో మిక్స్డ్ కలర్ అయితే వస్తుంది, గోల్డ్ అండ్ ఆనంద్ బ్లూ మిక్స్ కాంబినేషన్ అయితే వస్తుంది. అండ్ మనకు బార్డర్ వచ్చేసి ఆనంద్ బ్లూ అయితే వచ్చేస్తుంది. శారీ అంతా కూడా టోటల్గా కూడా చాలా పొడుగుగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఎవరికైనా కూడా ఇది మనం సజెస్ట్ చేయొచ్చు శారీ అనేటువంటిది. కాబట్టి మనకు చాలా బాగుంటుంది, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. జస్ట్ 400 రూపీస్. ఏ శారీ అయినా కూడా మనకు జస్ట్ 400 రూపీస్ అయితే వస్తుంది. సో దీనికి మనకు ఇది కూడా మనం చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో బార్డర్ అయితే మాత్రము ఇక్కడ పిక్లో ఇచ్చినట్టుగా ఇలా ఉంటుంది బార్డర్ అయితే మాత్రము. ఓకే, శారీ అంతా కూడా పళ్ళు పార్ట్ అయితే కనుక 3 లేయర్స్ తోటి ఇలా గోల్డ్ 3 లేయర్స్ అయితే ఇస్తారు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ పీస్ అయితే ఉంది, బట్ లాస్ట్ కలర్. సో ఇది ఏంటంటే మనకు అలా పింక్ కాదు కానీ నేరేడు పండు కలర్లో అయితే వస్తుంది అనమాట, లైక్ మెజెంటా కలర్. సో ఇది ఎలా ఉంటుందంటే మనకు బార్డర్ దగ్గరగా చూసుకుంటే మెజెంటా కలర్ లుక్ అయితే వచ్చేస్తుంది. శారీ అంతా కూడా ఒకలాంటి పింక్ అండ్ మెరూన్ మిక్స్ టైప్ అయితే వస్తుంది. మనకి ఇక్కడగా అంటే మనకి బార్డర్ చూసుకుంటే టోటలీ మెజెంటా కలర్లో అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. మనము సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికినప్పుడు మనము క్లియరెన్స్ సేల్లో మాత్రమే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికేస్తాయి. కాబట్టి సో మనం ఆల్మోస్ట్ క్లియరెన్స్ సేల్లోనే శారీస్ పర్చేస్ చేసుకుంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ అనేటువంటివి మనకు దొరుకుతాయి అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడైతే క్లియరెన్స్ సేల్స్ పెట్టినప్పుడు మన ఎంఎస్ కలెక్షన్స్లో మంచి మంచి శారీస్ అయితే మీకు కావాల్సినటువంటి మీ బడ్జెట్లో మంచి శారీస్ మనము ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈజీగా కొనచ్చు. క్వాలిటీ వైజ్గా కానీ అండ్ ప్రైస్ వైజ్గా కానీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటుంది. క్వాలిటీ కూడా మేము ఎక్కడ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకు మెయిన్ ఇంపార్టెన్స్. అంటే అమౌంట్ కంటే ముఖ్యం క్వాలిటీ. ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే కస్టమర్స్ మరీ మన యొక్క శారీస్ అయితేనేంటి మనం చూపించే ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా మరీ కొనడానికి వాళ్ళే మనకు రిఫర్ చేస్తారు ఇంకొక ఇద్దరికి. కాబట్టి క్వాలిటీ బేస్లో చూసుకుంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం అయితే ఉండదు. మంచి క్వాలిటీ అన్నమాట. మీరు చూడొచ్చు, అంటే క్లాత్ ఏమైనా నలుగుతుందేమో అని. సో అలా ఉండదన్నమాట, చాలా బాగుంటుంది చూడండి. సో చాలా మంచి క్వాలిటీ అండ్ స్మూత్ క్వాలిటీ. చాలా ఈ ప్రైస్కి మీకు దొరకడం అనేటువంటిది కూడా మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి అయితే దొరకదు. సో కాబట్టి మీరు ఇవి క్లియరెన్స్ సేల్లో ఈ తక్కువ ప్రైస్లో మీకు దొరికినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్మెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్గా పేమెంట్ అయితే వచ్చేస్తుందో వాళ్ళకి మనకు ప్రోడక్ట్ అనేటువంటిది బుక్ చేయడం జరుగుతుంది. లేదు మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఈరోజు మనం స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసి కావాలి టుమారో అమౌంట్ వేస్తా అలా అంటే దానికి బిఫోర్ ఎవరైనా పేమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం మరి కొత్త స్టాక్ అనేటువంటిది రివీల్ చేయాలి కాబట్టి. సో ఈ క్లియరెన్స్ సేల్లో ఇవైతే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, ఇప్పుడు చూపించినటువంటిది ఏవైతే మనకు 4 శారీస్ ఉన్నాయో అందులోనే కొంచెం డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి శారీస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాం. ఓకే, బట్ ఇది కొంచెం రేటు కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. సో డిజిటల్ ప్రింట్ తోటి ఓకే, ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇది లైట్ గ్రీన్ మీద బేబీ పింక్ తోటి ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ బార్డర్ చూసుకుంటే మ్యాంగోస్ తోటి మనకు బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాంగోస్ తోటి ఇలా బార్డర్ జరీ బార్డర్ టైప్, జరీ అయితే కాదు కానీ
జస్ట్ డిజిటల్ ప్రింట్ అన్నమాట, మ్యాంగోస్ తోటి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఈ శారీ మీకు జస్ట్ ఫర్ 550 రూపీస్. ఓకే, ఓన్లీ క్లియరెన్స్ సేల్లో మాత్రమే ఇది, జస్ట్ ఫర్ 550 రూపీస్. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇది థ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి థ్రెడ్ రిమూవ్ చేసి నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఇవి కూడా సేమ్ ఇందాక మనం ప్లెయిన్లో చూపించినటువంటి అదే క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ సేమ్ క్లాత్ కూడా అలాగే ఉంటుంది, మెటీరియల్ కూడా అదే మెటీరియల్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఇది డిజిటల్ ప్రింట్లో అయితే వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ అనమాట టోటల్గా కూడా. అండ్ మనం పళ్ళు చూసుకుంటే ఇందులో సో పళ్ళు పోర్షన్ వచ్చేలోపు మనకు ఇలా ఇవ్వడం జరిగింది. టోటల్గా కూడా మనకి ఏదైతే డిజిటల్ ప్రింట్లో యూజ్ చేసినటువంటి పింక్ ఏదైతే ఉందో, సో మనకు పళ్ళు అంతా కూడా అక్కడ డిజైన్ ఇవ్వడం అయితే జరిగింది, పళ్ళు పోర్షన్. అండ్ బ్లౌజ్ కూడా మనకు బ్లౌజ్ నాకు తెలిసి మేబీ ప్లెయిన్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో ఇలాగైతే ఉందన్నమాట. చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీరు ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు, క్వాలిటీగా కానీ. అండ్ న్యూ మోడల్ అనమాట. యాక్చువల్గా ఇది చాలా న్యూ లుక్ అయితే వస్తుంది, న్యూ మోడల్ అనమాట. సో ఓకే, చాలా బాగుంది. నేనైతే కనుక దీన్ని కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అని అయితే చెప్తాను. అంటే మనము షాప్స్కి వెళ్ళి ఒక 10 చీరలు సెలెక్ట్ చేసుకొని అందులో మళ్ళీ ఒకటి అలా తీసుకుంటాం మంచిగా ఉంటే. బట్ మనం ఏంటంటే ఇలా తీసుకోవాలన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తాం. బట్ మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ లేకపోతే మనం యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఇలా మనం బిజినెస్ చేయడం అనేటువంటిది చేయలేం. ఎందుకంటే ఈజీగా కామెంట్ చేస్తారు ఐటమ్ బాగలేదు అని. సో అది అన్నమాట. సో కాబట్టి మెయిన్గా మనం క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకొక 10 మెంబర్స్ కస్టమర్స్ మనకు రావాలి అంటే మెయిన్ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే వస్తారనమాట. సో అది విషయం. ఓకే, అండ్ అందులోనే డిజిటల్ ప్రింట్లోనే ఇది ఒక శారీ. సో ఆనంద్ బ్లూ అయితే వచ్చేస్తుంది. ఇది ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ పింక్ ఏదైతే ఉందో గ్రీన్ మీద పింక్ కొంచెం డిఫరెంట్, బట్ ఇక్కడ లైట్ బ్లూ మీద అయితే ప్రింట్ ఈజీగా తెలిసిపోతుంది ఈ డిజిటల్ ప్రింట్ అనేటువంటిది. సో మనకి బార్డర్ కూడా మ్యాంగో తోటి ఇలా బార్డర్ అయితే వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఆ శారీ ఎలాగైతే చూపించామో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో మనం పెట్టుకుంటే కూడా శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా. బట్ ఏంటంటే ఈ షైనింగ్కి మీకు షేడ్కి తెలియట్లేదు కానీ, సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మీకు ఓన్లీ 550 రూపీస్లో ఈ క్లియరెన్స్ సేల్లో వచ్చేస్తుంది. 550 రూపీస్లో ఆ క్లియరెన్స్ సేల్ అనేటువంటిది మనకు జస్ట్ ఫర్ దిస్ వీక్ ఓన్లీ, ఈ వీక్ వరకే, అంటే ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు క్లియరెన్స్ సేల్ అయితే ఉంటుంది. సో ఆ సండే వరకు ఎవరైనా కానీ దీన్ని కావాలి అనుకుంటే సేమ్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ క్లియరెన్స్ సేల్ తర్వాత అయితే ప్రైస్ వేరే ఉంటుంది అన్నమాట. సో అది విషయం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో పూజలకి మనం ఎక్కడైనా టెంపుల్స్కి ఇలా వెళ్ళినప్పుడు దీన్ని మనము మెయిన్గా రెఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎల్లో మీద పింక్, సో చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే బార్డర్లో కూడా మనకు గ్రీన్ తోటి ఈ ఎల్లో బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సంథింగ్ డిఫరెంట్ లాగా, అంటే ఇక్కడ మనకు డిజైన్ తెలుస్తుంది. వాటి మీద అయితే మనకు డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేయడం జరిగింది కానీ, బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఎల్లో కనపడడం వల్ల ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఎల్లో మీద పింక్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది. మనము ఎక్కడైనా టెంపుల్స్కి కానీ లేదా పూజలకు కానీ ఇంట్లో ఏదో పూజా కార్యక్రమాలకు కానీ దీన్ని మనము రెఫర్ చేయొచ్చు. ఎల్లో అంటే శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఎల్లోని రెఫర్ చేయొచ్చు. మంచిగా ఉంటుంది, చాలా శుభకరంగా ఉంటుంది. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు, చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది అనమాట. ఓకే, ఈ ఫ్రెండ్లీ బడ్జెట్లో మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో
స్టార్టింగ్ చూపించిన శారీస్ అయితే మాత్రం ఆ కాస్ట్లో వచ్చేస్తుంది 400లో. బట్ ఈ డిజిటల్ ప్రింట్లో ఉన్నటువంటి మాత్రం 550లో వచ్చేస్తాయి. సో ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్స్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మన ఎంఎస్ కలెక్షన్స్ వాట్సాప్ గ్రూప్ కూడా లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. శారీస్కి సపరేట్ ఉంది, కుర్తీస్ సపరేట్ ఉంది, అండ్ వన్ మోర్ మీరు జ్యువెలరీకి కూడా సపరేట్ ఉంది. అన్నీ మన హ్యాండ్ స్టాకే, అంటే మనం బయట ఎక్కడో రీసెల్లర్గా ఉండి మీకు ఇస్తున్నది అయితే కాదండి. మన దగ్గర ఓన్ స్టాక్ అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ తోటి మనం సేల్ చేసుకుంటే లాభమైనా నష్టమైనా మనమే తీసుకుంటాం. బట్ రీసేల్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రైస్ ఇంకొక 2-3 చేతుల దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చే లోపల అది పెద్ద మొత్తం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే మనము ఈరోజు ఇది నేను 550కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను పెద్ద మొత్తంగానే షాప్లోకి వెళ్తే ఇది 750-800 ఉన్నాయి. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు కావాలంటే షాప్లో ఈ డిజైన్ని చూపించి అడగండి, మినిమం 800-750. బట్ ఎందుకు నేను 550కే మీకు క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాను అంటే, లాభం వచ్చినా నష్టం వచ్చినా నేనే బేర్ చేసుకుంటా. 50 లాభం వచ్చినా 50 మీరు తిన్నా 50 నేను తిన్నా కూడా కస్టమర్స్ మనకు ముఖ్యం కాబట్టి, సో నేను నా ఓన్ హ్యాండ్ స్టాక్ కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి రీసేల్ అనేటువంటిది ఇక్కడ మనకు జ్యువెలరీ ఐటమ్ కూడా రీసేల్ అయితే లేదండి, నా ఓన్ హ్యాండ్ స్టాక్. మీరు కావాల్సింటే ఒక ఫైన్ చూపిస్తాను నేను. ఓకే, మన దగ్గర ఐటమ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను. ఓకే, అంటే మీరు మామూలుగా నేను గ్రూప్స్లో పెడుతున్నప్పుడు రీసేల్ ఐటమ్ అయితే అనుకోవచ్చు, బట్ కాదండి, మొత్తంగా కూడా నా ఓన్ హ్యాండ్ స్టాక్లోనే ఉంటుందన్నమాట. చాలా ఉంటుంది ఐటమ్ అయితే ఇంట్లో మాత్రం. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఐటమ్ అవుతున్నాయి. హ్యాండ్ మేడ్ అంటే మనం ఎక్కువ కూడా కస్టమైజ్డ్ అనేటువంటిది, ఈ కస్టమైజ్డ్ చాలా చేస్తామండి. కస్టమైజ్డ్ అనేటువంటిది చేసినప్పుడు మీ శారీని బట్టి, మీ శారీ ఏదైనా పిక్ పెడితే నేను దాన్ని బట్టి మీకు కస్టమైజ్డ్గా చేపించి ఇవ్వడం జరుగుతుంది. కస్టమైజ్డ్ మెటీరియల్ కూడా ఉంది మన దగ్గర, సో అది అక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఇంకా మన దగ్గర స్టాక్ అయితే చాలా ఉంది, మీరు వన్స్ ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే, జస్ట్ వెయిట్. ఇదంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా ఇంకా మనకి డోర్ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉంది స్టాక్ అంతా కూడా, ఇక్కడ అంతా కూడా స్టాక్ ఉంది. వన్స్ ఒకసారి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, ఇవింతా కూడా జ్యువెలరీ స్టాక్ అంతా కూడా, అండ్ మనకి ఇక్కడ అంతా కూడా మన స్టాక్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే, ఎందుకు మీకు ఇది చూపించాల్సి వస్తుందంటే, గ్రూప్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మేము డీలర్ల దగ్గర ఎవరి దగ్గర అయితే పిక్స్ తీసుకొని ఉంటామో ఆ పిక్స్ సెండ్ చేస్తాను అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి పిక్ తీసి ఫోటో తీసి పెట్టే అంత టైం ఉండదు కాబట్టి, మనము హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పిక్స్ ఏవైతే గ్రూప్లో ఉంటాయో అవే పోస్ట్ చేస్తుంటా గ్రూప్లో. మరి నేను అవి పోస్ట్ చేస్తానైతే అనుకోద్దండి, ప్రైజెస్ కూడా చాలా లెస్ ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను సపరేట్గా ఫోటో తీసి పెట్టే అంత టైం నాకు ఉండదు కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. బట్ మన దగ్గర అయితే రీసెల్లర్స్ కూడా చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇచ్చే ప్రైజు ఎక్కడ కూడా మీకు దొరకదు. మీరు కావాల్సి ఉంటే వేరే వేరే గ్రూప్స్లో ఉన్నప్పటికి కూడా మీకు ప్రైజెస్ అయితే తెలుస్తాయి. కాబట్టి మీకు ఈ యొక్క హోల్సేల్ ప్రైజెస్లో అయితే చూస్తున్నారు కదా, ఇందాక డోర్ క్లోజ్ అయింది. సో అదంతా కూడా మన స్టాక్ అనమాట. ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తాం మీకు. అంటే నెక్స్ట్ వీడియోస్లో అంతా కూడా ఇదంతా కూడా మీకు క్లియరెన్స్ సేల్లో వస్తుంది. అసలు మంచి మంచి శారీస్ అనమాట, మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఈరోజు ఈ వీడియో లెంతీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, గ్రూప్ లింక్స్ ప్రొవైడ్ చేసినప్పుడు రీసెల్లర్స్ ఎవరైతే ఉంటారో వితౌట్ అంటే మీరు అమౌంట్ పెట్టకోకుండా ఈజీగా మనీ సంపాదించే మార్గం ఇందులో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో గ్రూప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మీరు మార్జిన్ వేసుకొని మీరు రీసేల్ చేసుకోవచ్చు. సో అంటే మీరు పెట్టుబడి లేకోకుండా మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి మన ఎంఎస్ కలెక్షన్ చాలా బెస్ట్ మనీ ఎర్న్, దానికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి రీసెల్లర్స్ అందరు కూడా మోస్ట్ వెల్కమ్ అండి. గ్రూప్స్ లింక్స్లో జాయిన్ అవ్వండి, తీసుకోండి, రీసేల్ చేసుకోండి, మంచి ఆర్డర్స్ ఇవ్వండి. అండ్ గివ్ అవేస్ కూడా రీసెల్లర్స్కి గివ్ అవేస్ కూడా పెడతాను. ఓకే,
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ శారీస్ అన్ని కూడా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి. అండ్ నాకు వాట్సాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అందరికి కూడా థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మనోప్రియ ఎంఎస్ కలెక్షన్స్. యూట్యూబ్లో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.